తమ్నైల్‌లో చూసినట్లే ఈరోజు ఈ వీడియోలో ఇండియా 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మారుతుంది అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలతో ఎలా కంపేర్ చేసుకుంటాయో చూద్దాం. ప్రతి దేశం జీడీపీతో కంపేర్ చేసుకుంటాయి. మీరు జీడీపీ అనే పదం వినే ఉంటారు, కానీ దాని అసలు అర్థం మీకు తెలుసా? ఈ వీడియోలో మనం జీడీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసిన అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం విలువ అనమాట. జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. ఇక్కడ సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జి అంటే గవర్నమెంట్ స్పెండింగ్స్ అని అర్థం, అండ్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ ని తీసేస్తారు. జీడిపి అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూసాం కదా. ఇప్పుడు మన భారతదేశం గత సంవత్సరంలో సాధించిన జీడిపిని చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారతదేశ ప్రస్తుత నామినల్ జీడిపి 4 ట్రిలియన్స్ కి పైగా ఉందని అంచనా. 2025 జూన్లో జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఇండియా నామినల్ జీడిపి మోర్ దాన్ డబుల్ కంటే ఎక్కువగా పెరిగి సుమారు $1.7 ట్రిలియన్ నుంచి $3.9 ట్రిలియన్ కి చేరుతుందని అంచనా. ఇప్పుడు ఇండియా జీడిపి పెరగడానికి సహాయపడే అంశాలను మనం అర్థం చేసుకుందాం. ప్రభుత్వ పథకాలు, చర్యల వల్ల భారత్ జీడిపి ఎంత వేగంగా పెరుగుతుందో అవి 2030 నాటికి భారత జీడిపి పెరుగుదలకు ఎలా తోడ్పడతాయో మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ప్రధానమంత్రి గతి శక్తి ఇంకా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ కింద భారతదేశం హైవేలు, విమానాశ్రయాలు, రైల్వేస్ ఇంకా స్మార్ట్ సిటీస్ పై భారీగా పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల వాణిజ్యం వేగంగా పెరిగి వ్యాపారం సులభంగా జరుగుతుంది. సెకండ్ పాయింట్, డిజిటల్ ఇండియా, యూపీఐ ఇంకా నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 ద్వారా 2030 నాటికి దాదాపు ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. దీనివల్ల ఈ కామర్స్, ఫిన్టెక్ ఇంకా స్టార్టప్స్ కు ఊతం లభిస్తుంది. థర్డ్ పాయింట్, ఇటీవల భారత్ జిఎస్టీ 2.0ని ప్రవేశపెట్టింది. దీనివల్ల జిఎస్టీని 2 ప్రధాన రేట్లకే సరళీకృతం చేసింది. అత్యవసర వస్తువులకు 5%, ఇంకా ఎక్కువ భాగం వస్తువులకు 18% కి తగ్గించేసింది. అలాగే హెల్త్ కేర్ ఇంకా ఇతర సేవలను పన్ను మినహాయింపు చేయడం ద్వారా వినియోగం పెరగడానికి ఇంకా వ్యాపారం మరింత సులభతరం అవడానికి తోడ్పడుతుంది. ఫోర్త్ పాయింట్, 2025 యూనియన్ బడ్జెట్లో స్టార్టప్స్ కోసం 20,000 కోట్ల నిధులను విడుదల. ఇందులో ఏఐ, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాలకు ప్రత్యేక డీప్ టెక్ ఫండ్ను ఏర్పాటు చేసింది. అదనంగా స్టార్టప్ ట్యాక్స్ ప్రయోజనాలను పొడిగించడం, ఏంజల్ ట్యాక్స్ ను రద్దు చేయడం ద్వారా కొత్త ఇన్నోవేషన్స్ ఇంకా వ్యాపార ఆరంభాలు వేగంగా ఎదగడానికి సహాయం చేస్తుంది. ఫిఫ్త్ పాయింట్, ఇండియా సెమీకండక్టర్ లక్ష్యాలకు 6,903 కోట్లను కేటాయిస్తూ చిప్ తయారీ మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం సహకరిస్తుంది. కేన్ సెమికాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల నుండి 1.5 లక్షల కోట్ల విలువైన పెద్ద ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతో చిప్ తయారీ దేశంలోనే చేయగలుగుతాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సోలార్ మాడ్యూల్ సామర్థ్యం రెండింతలుగా పెరగడంతో సోలార్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది. 2030 నాటికి 500 జిగావాట్స్ పునరుక్తి శక్తి సామర్థ్యాన్ని చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా స్థానిక తయారీ ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈఎల్ఐ పథకం కింద 2 సంవత్సరాలలో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించనుంది. ఇందులో డిజిటల్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నైపుణ్యాలపై దృష్టి పెట్టబడింది. ప్రత్యేకంగా గ్రామీణ భారతదేశ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. 8 పాయింట్, 75 బిలియన్ విలువైన రూఫ్ టాప్ సోలార్ సబ్సిడీ పథకం ద్వారా 1 కోటి ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 30 జిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. అలాగే పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో శుభ్రమైన శక్తి వినియోగం పెరుగుతుంది. 9th పాయింట్, 2025 బడ్జెట్లో 1,00,000 కోట్లు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కి కేటాయించి స్మార్ట్ మరియు సుస్థిర పట్టణాల అభివృద్ధిని ప్రోత్సహించింది. అదనంగా ఏఐ పరిశోధన కోసం 1,00,000 కోట్లు డీప్ టెక్ ఫండ్ కు కేటాయించి ఐఐటీలు, ఐఐఎస్సిలో 10,000 పరిశోధన ఫెలోషిప్ ను ఏర్పాటు చేసింది. మోదీ గారి ఇటీవలి విదేశీ పర్యటనలు కేవలం ప్రదర్శన కోసం కావు, అవి భారత ఆర్థిక వ్యవస్థ పెరగడానికి సహాయపడుతున్నాయి. జపాన్, EU, సింగపూర్ ఇంకా చైనాకు ఆయన చేసిన పర్యటనల వల్ల పెద్ద పెట్టుబడులు, ఒప్పందాలు వచ్చాయి. కార్లు ఇంకా ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో కొత్త వ్యాపార భాగస్వాములు ఏర్పడ్డాయి.
ఇండియా మిడిల్ ఈస్ట్ యూరో ఎకనామిక్ కారిడార్ వంటి కొత్త వాణిజ్య మార్గాలు ప్రణాళికలోకి వచ్చాయి. అలాగే భారతదేశాన్ని గ్లోబల్ సప్లై చైన్స్ లో కీలక భాగంగా మార్చే అంతర్జాతీయ సంబంధాలు బలపడ్డాయి. జపాన్ లో క్లీన్ ఎనర్జీ ఇంకా సాంకేతికత కోసం ఆయన భారీ పెట్టుబడులను సాధించారు. సింగపూర్ లో ఇరు దేశాల డిజిటల్ అభివృద్ధి మరియు నైపుణ్యాల పెంపు కోసం రోడ్ మ్యాప్ ప్రణాళిక చేశాయి. యూరోపియన్ యూనియన్ లో వాణిజ్యాన్ని పెంచడానికి ఉచిత వాణిజ్య ఒప్పందం వైపు చర్చలు కొనసాగుతున్నాయి. బలమైన జీఎస్టీ సంస్కరణలు, స్టార్టప్స్ ఇంకా కొత్త సాంకేతికతకు మద్దతు, చిప్ మరియు సోలార్ రంగాలలో పెరుగుదల, పెద్ద ఉద్యోగ పథకాలు, ఏఐ ఇంకా క్లీన్ ఎనర్జీ శక్తితో నడిచే స్మార్ట్ సిటీస్ ఇవన్నీ కలిపి భారత భవిష్యత్తును 3వ లార్జెస్ట్ ఎకానమీగా మార్చబోతుంది. సో చూసారు కదా, ఈ వీడియో ద్వారా మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.